కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 13 నెలల్లోనే సహకార సంఘాలను నడ్డివిరిచారని, వాటిపై ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. మానకొండూరు మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత సహకార సంఘాలను అవినీతిమయం చేశారని, వాటిని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. కమిషన్ల కోసం తప్ప మీరు చేసింది ఏం లేదన్నారు. మొన్నటి మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి 2 గుంటల భూమి, 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని మీ కాంగ్రెస్ నాయకులే అన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కమిషన్ల కోసం ఊటూరు ఇసుక క్వారీ ముందు ధర్నా చేసిన దిక్కుమాలిన చరిత్ర మీకే దక్కుతుందన్నారు. 13 నెలల్లో మీరు మానకొండూరు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని, రోడ్లు అధ్వానంగా మారాయని, వీటి మీద సోయి లేదు కానీ కమిషన్ల కోసం పాకులాడుతున్నారని అన్నారు. రస్మై బాలకృష్ణ 9 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, వార్డు మెంబర్ స్థాయి లేని వారు కూడా రస్మై బాలకృష్ణపై మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. మానకొండూరు నియోజకవర్గ సమస్యలపై ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ఎప్పుడు కొట్లాడుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో శాతరాజ్ యాదగిరి, ఎరకల శ్రీనివాస్ గౌడ్, నెల్లి మురళి, దండబోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్, ఇస్కుల్ల ఆంజనేయులు, పురం అనిల్, పిండి సందీప్, పున్నం మల్లయ్య తదితరులు ఉన్నారు. మొన్నటి ఆదివారం రోజున మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ రసమై బాలకిషన్ గారు ప్రజల సమస్యలపై, రైతుల సమస్యలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పలేక ముఖం చాటేసి వారి యొక్క కింది స్థాయి నాయకులతో ఇష్టారీతిన సంస్కారహీనంగా స్థాయిని మర్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని నిన్న మేము చూసినాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి మాట్లాడినటువంటి సహకార సంఘాల గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో సహకార సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చేసి రైతుల నడ్డివిర్చే కార్యక్రమాలు చేపడుతున్నాయనేటువంటి విషయం అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి జీవోలను చూస్తే కొన్ని సహకార సంఘాల అధ్యక్షులకు వారికి పదవీ కాలాన్ని పెంచుతూ, మరికొంతమంది సహకార సంఘాల అధ్యక్షులను వివిధ కేసుల పేరుతో తప్పించి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్న చోట వారు ఎమ్మెల్యేను కలవలేదనేటువంటి అక్కస్తో మాత్రమే వారి మీద కక్ష సాధింపు చర్యలు వారు చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ చేస్తున్నారనే విషయం తేట తెల్లమవుతుంది. మా నాయకుడు రసమై బాలకిషన్ గారు మాట్లాడమే కాదు, ఇది పత్రికల ముఖంగా కూడా సహకార సంఘాల్లో రాజకీయాలు చేస్తున్నారు, ఇది రైతులకు మంచిది కాదు అనేటువంటి విషయం పత్రికలు కూడా గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇవన్నీ కూడా గమనించి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజల సమస్యలు తీర్చే విధంగా, ప్రజల పక్షాన నిలబడే విధంగా ఉండాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కోరిక తప్పితే వారి మీద ఏదో మాట్లాడి, వారి మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడాలనే ఉద్దేశం కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుతున్నాను. నాయకుల పరిస్థితి చూస్తే వారు ప్రజల పక్షాన ఒక్క క్వశ్చన్ కూడా వేసే పరిస్థితి లేదు. ప్రజలకు ఉన్నటువంటి అవసరాల గురించి ఒక ప్రశ్నించే తత్వం వారికి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేవలం ఎమ్మెల్యే భజన చేయడానికి మాత్రమే కింది స్థాయి నాయకులు ప్రాకులాడుతున్నారు అనేటువంటి విషయం వారు నిన్న మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. నేను సూటిగా కాంగ్రెస్ నాయకులను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే అడుగుతున్నా, మా ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు పక్కకుండి చూసిర్రా? దీన్ని నిరూపించగలుగుతారా? చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు అడిగిన దానికి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన చేసిరు. వారు జవాబు చెప్పాల్సింది ఉండే. వారు మాట్లాడే, మీ కింది స్థాయికి నాయకులు మాట్లాడే భాష విధానం ఏ విధానంగా ఉందో ఒకసారి చూసుకుంటే ప్రజలు ఏవహించుకుంటున్నారు. ఏంది నాయన, మేము కూడా గత 20-25 ఏళ్ళకెళ్ళి రాజకీయంలో ఉన్నాం. చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం, చాలా మంది నాయకులను చూసినాం, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు పోయినాయి.
కానీ ఇటువంటి దుర్భర పరిస్థితి, ఇటువంటి అసాంఘికమైనటువంటి మాటల పరిస్థితి, ఇటువంటి నాయకుల చర్యలు ఎప్పుడు కూడా చూడలేదు. చాలా మంది రాజకీయ నాయకులు, పాత సీనియర్ నాయకులు ఏవగించుకుంటున్నారు మీ చర్యలు చూసి. అధికారం ఎప్పుడు మీ సొత్తు కాదు, అధికారం ఎప్పుడు మీ సొంతం కాదు. కేవలం ఈ 4 ఏళ్ళు మాత్రమే ఈ అధికారాన్ని చూసుకొని మీరు పొంగిపోయి ఏది పడితే అది మాట్లాడితే చూసుకుంటూ ఏ బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఉండరు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలు చివాట్లు పెడుతున్నారు. ఏం భాష మీది, ఏందిరా బిడ్డ అంటారు, నాలుక చీరేస్తా అంటారు, ఇంకోటి అంటారు, నీ సంగతి చూస్తా అంటారు. ఇదేనా మీ డాక్టర్ కవ్వంపల్లి గారు తెచ్చిన కత్తులను తీసుకొని మీరు నాయకులు కోస్తారా, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఉపయోగిస్తారా? డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మీ కింది స్థాయి నాయకులు మాట్లాడిన మాటకు మీరు జవాబు చెప్పాలి, దానికి బాధ్యులు మీరే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ హోదాను చూసుకొని మాట్లాడాలి. రాజకీయాల్లో పదవులు ఉండడం, పదవులు లేకపోవడం ముఖ్యం కాదు. మాట్లాడే నాయకునికి ఏ హోదా ఉంది, నేను ఏ స్థాయిలో మాట్లాడుతున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేటువంటి ఇంగిత జ్ఞానం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి కింది స్థాయి నాయకులకు నేర్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యథా రాజా అదే ప్రజా అన్నట్టుగా యథా ఎమ్మెల్యే ఉంటే అదే రకంగా వాళ్ళు నాయకులు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిరు, అది అవాస్తవం అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు, ఆనాడు పాలించిన నాయకులకు తెలుసు. మొన్నటికి మొన్న మీరు ఇచ్చినటువంటి మార్కెట్ కమిటీ గురించి మీ నాయకులే, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పలు పేపర్లలో వచ్చినాయి. మీ నాయకులు గుసగుసలాడిన ముచ్చట మాకు తెలియదా? ప్రజలందరూ ఆలోచించుకోలేదా? 2 గుంటల భూమి 10 లక్షల రూపాయలని మీ కార్యకర్తలే ప్రచారం చేసిన విషయం మీరు మర్చిపోయారా? కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్. మీ చిట్టా పాపాల చిట్టా ఒక్కొక్కటి పెరుక్కుంటూ పోతుంది. మేము కేవలం 1 సంవత్సరం అయింది, ఇంకా సమయం ఉందనేటువంటి దానిలో మాత్రమే ఓపిక పడుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాపాలన మీటింగులు పెట్టి ఎన్ని నెలలు అయింది? మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చిర్రు? ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిర్రు? ఆనాడు మీటింగులు పెట్టి గ్రామాన గ్రామ సభలు పెట్టి అందరికీ ఇండ్లు వచ్చినాయి, అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి అని ప్రకటించిర్రు. ప్రకటించి గిన్ని నెలలైనా ఇప్పటి వరకు వారికి ఎందుకు ఇండ్లు ఇవ్వలేదు, వారికి ఎందుకు కూపన్ కార్డులు ఇవ్వలేదని ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే వీరికి ప్రజలు ఎంత చీకొట్టినా, ప్రజల్లో ఎంత వ్యతిరేకం ఉన్నా వీరికి బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార మందబలం చూసుకొని వారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పి రాలేదనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఆనాడు ఎలక్షన్ జరిగిన రోజు రోడ్ల మీద ఎలక్షన్ కోడ్ లో ఇటువంటి పరిస్థితులలో రోడ్లను ఆపి వారి కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తుంటే అధికారులు చూస్తూ చోద్యం చేసిన మాట, ప్రజలు ఇబ్బంది పడ్డ మాట నిజమా కాదా అని నేను అడుగుతున్నాను. వారు వాపును చూసుకొని బలుపు అనుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారని చెప్పి ప్రజలకు ఇబ్బంది జరిగే కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ పాత్రికేయుల ద్వారా నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా రసమై బాలకిషన్ గారు 9.5 ఏళ్లలో గ్రామాన ప్రతి కుల సంఘమే కాదు, ప్రతి చెరువు కానీ ప్రతి రైతులకు సంబంధించిన ప్రజలందరికి సంబంధించిన సంక్షేమ పథకాలు చేయడంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారు తప్పక ప్రజల పక్షాన నిలబడ్డరు. వారికి సాధ్యమైన అభివృద్ధి పథకాలు మానకొండ నియోజకవర్గానికి తెచ్చిరు కాబట్టి వారు 2 సార్లు గెలిచిరు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు 3 సార్లు ఓడిపోయినప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చిపోయిండు. మా ఎమ్మెల్యే గారు అమాస పుణ్యానికి రావట్లేదు. ఎప్పుడు నిత్యం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ రసమై బాలకిషన్ గారు. చాలా మంది కింది స్థాయి నాయకులకు తెలియకపోవచ్చు, బాబు మీరు అందరికీ మీలాగా మేము కూడా భాష వాడచ్చు, కాకపోతే మాకు సంస్కారం ఉంది. రసమై బాలకిషన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి గోషి కొంగడేసుకొని గజ్జ కట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి రసమై బాలకిషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తి మీద అవాకులు చెవాకులు మాట్లాడి వార్డు మెంబర్ స్థాయి లేనోడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఏ కార్యకర్త కూడా టీఆర్ఎస్ కార్యకర్త ఊరుకోడనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. తెలుసుకొని మాట్లాడండి, వ్యక్తుల గురించి తెలుసుకొని మాట్లాడండి. మీరు పదవుల కోసం పైసల కోసం పాకులాడుతున్నారనేటువంటి విషయం ఈనాడు ప్రజలందరికీ తెలిసిపోతుంది. ప్రజలు ఏవహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే కుట్రలు,
కాంగ్రెస్ పార్టీ అంటే కూలగొట్టుడు, కాంగ్రెస్ పార్టీ అంటే కుతంత్రాలు. ఇది ప్రజలకు అర్థమైపోయింది 13 నెలల్లో. మీరు అది గమనించకుండా మంది మీద అభండాలు వేసి మిగతా మాట్లాడితే మేమేదో ప్రెస్లో గొప్పగా మాట్లాడామని అనుకోవచ్చు. మా ఓపికను మా సహనాన్ని పరీక్షిస్తే మేము కాదు, మా సాధారణ కార్యకర్త మీకంటే 10 రెట్లు మాట్లాడగలుగుతాడు, మీకంటే 10 ఇంతలు భాష మాట్లాడగలుగుతారు. మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓపిక సహనం మంచి మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మాకు ఆ ఓపిక ఉంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా కార్యకర్త మాట్లాడితే కూడా మీరు తట్టుకోలేరని మళ్ళొకసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, పదవులు ఉన్నా పదవులు లేకపోయినా మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల యొక్క సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల కోసం, ప్రజల అవసరాల కోసం ఈ ఎమ్మెల్యేను, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేటాడతాం, ప్రతి క్షణం నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం అనేటువంటి విషయాన్ని ఈ మీడియా మిత్రుల సందర్భంగా మేము మీకు అందరికీ తెలియజేస్తూ, మరొక్క మారు ఇలాంటి అవాకులు చెవాకులు వేరే లాంగ్వేజ్ తో మాట్లాడితే మేము అంతకు రెట్టింపు మాట్లాడతామని, అటువంటి మాటలు మానుకోమని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కూడా చూస్తున్నాం. మేము 25 ఏళ్ళకెళ్ళి రాజకీయంలో ఉన్నాం. మీ అటువంటి వాళ్ళని కూడా చాలా మందిని చూసినాం. చాలా మంది సీనియర్లు, మానకొండూరు మండలానికి ఒక మంచి పేరుంది. పార్టీలు ఏవైనా అభివృద్ధి కోసం కలిసిపోయే నాయకులు ఈ మండలంలో ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ సంస్కృతి వేయింది. ఎవరి భజన వాడే, ఎమ్మెల్యే భజన చేసినోనికే ఉండు, ఫోటోలలో తలకాయలు పెట్టుడు, మిగతా తప్ప ప్రజల సంక్షేమం కోసం మాట్లాడినటువంటి నాయకుడు ఈ మండలంలోనే లేడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు హెచ్చరిస్తూ, మరొకసారి అవాకులు చెవాకులు మాట్లాడొద్దని ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాం.